హలో ఆల్, వెల్కమ్ టు టుడేస్ టాపిక్. ఒక వ్యక్తి తన జెండర్ ఐడెంటిటీని తానే డిసైడ్ చేసుకోవచ్చా? లేక గవర్నమెంట్ అప్రూవల్ తప్పనిసరిగా ఉండాలా? ఈ ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుంది. రీసెంట్లీ, సుప్రీంకోర్ట్ హ్యాస్ పుట్ ఎ టెంపరరీ స్టాప్ టు కేసెస్ బీయింగ్ హెర్డ్ ఇన్ 4 high courts రిగార్డింగ్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2026. అసలు ఈ యాక్ట్లో ఏముంది? ఎర్లియర్, ద ల్యాండ్మార్క్ నల్సా జడ్జ్మెంట్ ఆఫ్ 2014 రికగ్నైజ్డ్ దట్ ఎ ట్రాన్స్జెండర్ పర్సన్ హ్యాస్ ద రైట్ టు ఐడెంటిఫై దేర్ ఓన్ జెండర్. కానీ 2026 అమెండ్మెంట్ ప్రకారం జెండర్ ఐడెంటిటీ రికగ్నిషన్ కోసం మెడికల్ సర్టిఫికేట్ అవసరం అని చెప్తుంది. ఇదే పెద్ద కాంట్రవర్సీగా తయారైంది ఇప్పుడు. పిటిషనర్స్ ఆర్గ్యూ ద జెండర్ ఐడెంటిటీ ఈజ్ ఎ పర్సనల్ చాయిస్, నాట్ ఎ మెడికల్ కండిషన్. మెడికల్ బోర్డ్స్ డిసైడింగ్ ఐడెంటిటీ మే ఎఫెక్ట్ డిగ్నిటీ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్. నేషనల్ ట్రాన్స్జెండర్ రిజిస్ట్రీ మే రైజ్ ప్రైవసీ కన్సర్న్స్. అందుకే ఈ యాక్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ ఈక్వాలిటీ, ఆర్టికల్ 15 ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 19 ఆఫ్ ఫ్రీడమ్, ఆర్టికల్ 21 ఆఫ్ లైఫ్, డిగ్నిటీ అండ్ ప్రైవసీ వంటి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమా అనే ప్రశ్న సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. వేరువేరు హైకోర్ట్స్ వేరువేరు తీర్పులు ఇస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే ప్రస్తుతం హైకోర్టు ప్రొసీడింగ్స్ని స్టే చేసింది. ఈ కేసు కేవలం ఒక చట్టం గురించి కాదు, ఇది హూ డిసైడ్స్ ఎ పర్సన్స్ ఐడెంటిటీ అనే పెద్ద కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ గురించి. ఒక వ్యక్తి తన ఐడెంటిటీని తానే నిర్ణయించుకోవాలా, లేక స్టేట్ అప్రూవల్ అవసరమా? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు ఇచ్చే సమాధానం ఇండియాలో ట్రాన్స్జెండర్ రైట్స్ భవిష్యత్తు నిర్ణయించబోతుంది. ఐడెంటిటీ ఈజ్ నాట్ జస్ట్ ఎ లీగల్ ఇష్యూ, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ, ఫ్రీడమ్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.